దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి ఒక వాక్యాన్ని మనం ఇక్కడ 120 కీర్తన యాత్రా కీర్తన అన్నాడు. అంటే ఒక స్థలములో నుండి ఒక స్థలములోనికి వెళతా, ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతములోకి వెళతా, ఒక ప్రదేశము నుండి ఒక ప్రదేశము. వాళ్ళు వెళ్ళేది ఎక్కడికయ్యా అంటే, ఏ ప్రదేశానికి? వాళ్ళు యెరూషలేమునకు వెళ్ళాలి. వాళ్ళ ప్రయాణం అంతా ఎక్కడికయ్యా అంటే యెరూషలేముకు వెళ్ళాలి. యెరూషలేముకు వెళతా యాత్ర చేసుకుంటా వస్తున్నారు. దానిని యాత్రా కీర్తన అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యాత్రా కీర్తనలో, ఈ యొక్క ప్రయాణములో, ఈ యొక్క జీవిత యాత్రలలో ఇక్కడ అనుభవాలు ఏంటయ్యా అంటే శ్రమలు వస్తాయి. ఏ అనుభవం వచ్చిందంటే ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు కదా, ఇదిగో శ్రమలు, నా శ్రమలు నేను యెహోవాకు. శ్రమ అనేది ఉందని గుర్తుపెట్టుకోవాలి. శ్రమ కలుగుతూ ఉంటది, ఇబ్బంది కలుగుతూ ఉంటది, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఏవో మరి బాధలు కలుగుతూ ఉంటాయి, వేదనలు కలుగుతూ ఉంటాయి. అయినను మన ప్రయాణం మాత్రము ఆగిపోకూడదు. మన ప్రయాణం మాత్రము వేరే దిక్కు వెళ్ళకూడదు. మన ప్రయాణం అంతా వారు యెరూషలేమునకు వెళ్ళినట్లుగా నూతన యెరూషలేమైన పరలోక ప్రయాణమే. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రయాణం అంతా ఏ ప్రయాణం అంటది? పరలోకము, నూతన యెరూషలేము అన్నాడు. ఏ యెరూషలేము అంట? అయ్యా రండి, ఉండొచ్చాయి అక్కడ. ఓకే, కనుక ఈ యెరూషలేము, ఈ యొక్క నూతన యెరూషలేము ప్రయాణములో ఎన్నో శ్రమలు తట్టుకోవాలి, ఎన్నో నిందలు తట్టుకోవాలి, ఎన్నో బాధలు తట్టుకోవాలి, ఎన్నో కష్టాలు తట్టుకోవాలి, ఎన్నో అవమానాలు తట్టుకోవాలి, ఎన్నో ఆకలి దప్పుకలు అన్ని కూడా ఓర్చుకోవాలి. ఈ ప్రయాణం వలన నీకు నాకు మేలు ఉన్నది. దేవునికి స్తోత్రం. శ్రమలు అంటాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు, ఎంచుకునేవి కాదు. ఇవి క్రీస్తు మహిమలు, దేవుని యొక్క అది పరలోక రాజ్య విషయములు. ఇవి ఎన్నదగినవి కావు. వీటి ద్వారా మనము దేవుని యొక్క రాజ్యములకు వెళ్ళాలి. కాబట్టి ఈ శ్రమలను, ఈ కష్టాలను దేవుడు తన మహిమగా మార్స్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఆశీర్వాదముతో నింపుతాడు, దేవుడు తన కృప చేత నింపుతాడు. అందుకోసమే ఈ ప్రయాణం అంతా ఎలాగో ఉందయ్యా అంటే, అదిగో అబద్ధమాడే వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నారంటే ఇక్కడ అబద్ధమాడే వాళ్ళు ఉన్నారు. శ్రమ తర్వాత వచ్చేది అబద్ధమే. అబద్ధమును ఎలా పలుకుతున్నారంట వాళ్ళు? అసలు ఖచ్చితంగా పలుకుతున్నారట. అసలు అబద్ధం ఎట్లుంటుందయ్యా అంటే గోడ కట్టినట్టు కనపడుతుందంట. కానీ అంటున్నాడు, అయితే వారు ఏ నిప్పుతో కాల్చబడతారట? తంగేడు నిప్పులతో కాల్స్తానంట. అదిగో ఆ యొక్క తంగేడు నిప్పులతో కాలుస్తాను అబద్ధం వాడే ప్రతి నాలుక అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నేను కోరినది సమాధానమే. దేవుడు కూడా మన నుండి కోరుతున్నది ఏంటంట? సమాధానం. ఎవరు సమాధానం అంటే? యేసయ్య సమాధానం. భూమి మీద సమాధానం ఇచ్చాడు. ఇదిగో సర్వలోక ప్రజలకు సమాధానము. ఇదిగో ఎక్కడ తన ప్రజలు ఎక్కడ సమాధానం కావాలో అది పరలోక సమాధానము ఈ భూలోకానికి వచ్చింది యేసయ్య ద్వారా. దేవునికి స్తోత్రం. అందుకోసం అంటాడు కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన భూమి మీద తన ప్రజలకు సమాధానం. దేవునికి స్తోత్రం. సమాధానముగా ఉండాలి. భార్యాభర్తల విషయములో, పిల్లల విషయములో, కుటుంబ విషయములో, ఏ పనులోను, ఏ ఉద్యోగములోను, వ్యాపారములోను, చేతి పనులోను తన బిడ్డలకు సమాధానము కలిగిస్తాడు. ఆయన సమాధాన కర్తగా ఉన్నాడు. అయితే దేవుడు ఇక్కడ అంటాడు కదా, అదిగో తన ప్రజలకు ఇస్తున్నాం, ఇదిగో మరి సమాధానం. అయితే అక్కడ వాళ్ళట ఆ మాట వస్తుంటేనంట మాకు యుద్ధమే కావాలంటారంట. ఏం కావాలన్నారట? యుద్ధమే. మాకు సమాధానం వద్దు, మాకు సమస్య కావాలి, మాకు ఇబ్బందే కావాలి, మాకు బాధలే కావాలి, మాకు ఏ విధమైన కొట్లాటే కావాలన్నారంట. కొంతమంది ఏం కోరుకుంటారంట? కొట్లాటే, సమస్య. సమాధానంగా చెబితే వాళ్ళు
వినరు. దేవుడు చెప్తే వినరు, సేవకుడు చెప్తే వినరు, దేవుడి వాక్యం చెప్తే వినరు. వాళ్ళకి దేవుడే అదిగో అన్నిటిని కూడా సమాధాన పరుచునుగాక. దేవునికి స్తోత్ర. గట్టిగా చూద్దామా హల్లెలూయా, గట్టిగా చూద్దామా హల్లెలూయా. ఇక్కడ అలాగున కనబడతా ఉంది దేవుని కృప చేత. ఈ దినము ఒక చిన్న వాక్య సందేశం, ప్రభు తన కృప చేత ఒక వాక్య సందేశాన్ని మంచిగానే వస్తుందంట కనుక ఈ వాక్య సందేశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో పరమగీతాలలో 6వ అధ్యాయములో 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. పరమగీతములు అందరూ చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు. 6వ అధ్యాయం 13వ వచనం. శూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. శూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహనాయిము నాటకమంతా వింతైనదా? దేవునికి స్తోత్ర. గట్టిగా చూద్దామా హల్లెలూయా. ఈ సొలొమోను గ్రంథకర్త, ఈ సొలొమోను రాసిన దానిలో ఒక విషయాన్ని చూచినప్పుడు ఇక్కడ అంటాడు, శూలమితిని చెబుతున్నాడు. శూలమితిని ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. రమ్ము, సంఘమును పిలుస్తూ ఉంటాడు. ప్రభువైన యేసు కూడా పిలుస్తూ ఉంటాడు. రమ్ము అని పిలుస్తాడు. ఇశ్రాయేలు జనాంగము సంఘముతో కూడుకుంది, వారిని పిలుస్తూ ఉన్నాడు. ఎలాగయ్యా అంటే శూలమితిలో ఏముందంట, అక్కడ ముచ్చటుందట. ఆ 2వ భాగములు అంటాడు, ముచ్చట పుట్టించినదేది? సంఘములో ఏం కలిగి ఉండాలంట? ముచ్చట ఉండాలి. ముసలమ్మ ముచ్చట కాదు, ఈ లోకమైన ముచ్చట్లు కాదు, ఈ లోకమనే ముచ్చట్లు కాదు, ఒక ప్రత్యేకమైన ముచ్చట పుట్టించాలంట. ముచ్చట పుట్టించినదేది? ఆమె మహానాయము అంతా నాటకమంతా వింతైనది. సంఘములో మహానాయము అనబడిన ఆ యొక్క మాట, ఆ యొక్క విధానం అంతా వింతగా ఉందంట. ఒకటి ముచ్చట పుట్టించాలి, రెండవది వింతగా ఉండాలి. దేవునికి స్తోత్ర. ఆ సంఘములోనండి నిజంగా పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు అంతగా ముచ్చటేస్తుందండి. ఆ సంఘములోనండి ప్రార్థన చేసే వాళ్ళు మనం చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. అంటారు చూసావా, దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే, ఇక్కడ శూలమితి అనబడిన సంఘముగా ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే ఆమెలో ముచ్చటేసేదేంటి అంటారు. అంటే ఇవి మనము వాక్యము కొంచెం లోపలికి మనం వెళ్తే ఆయన అంటాడు కదా, ఇశ్రాయేలీలందరూ, యూదులందరూ కూడా ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కోసం ఎదురు చూస్తారు. యేసయ్యని ఏమంటారయ్యా అంటే మెస్సయ్య ఎప్పుడు వస్తాడు అని. ఆల్రెడీ వచ్చాడు, కానీ వాళ్ళు ఏమనుకున్నారు? ఇంకా వస్తాడు అనే మాట ఆ రోజు ఎదురు చూస్తానే ఉన్నారు ఇప్పటికీ కూడా. అయితే ఆ రోజు యేసయ్య వచ్చేసరికి, 2 రాకడ వచ్చేసరికి ఇశ్రాయేలీలందరూ, యూదులందరూ ఒక్కరోజు రక్షణలోకి వస్తారు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని బట్టి. ఆ రోజు ప్రపంచం అంతా చూస్తాడు. ఆ రోజు అంతా చూసి ఏమంటారు అంటే, ఒక్క రోజులోనే ఇదిగో యూదా జనాంగం రక్షణలోకి వస్తారు అంటే ఎంత మొత్తం వేస్తాం చూసావా? ఎంతగా ఆశ్చర్యం వేస్తాం చూసావా? ఎంతగా సంతోషం వేస్తాం చూసావా? వారు ఎదురు చూస్తున్న దానిలో ఆ దినాన అందరు రక్షణలోకి వస్తారట, ఒక్క దినములోనే. దేవునికి స్తోత్ర. నిజంగా ఎంత ఆశ్చర్యము! ముచ్చటేసే అనుభవాలు సంఘములో ఉంటారు. రక్షణ విషయంలో, దేవుడి కార్యాల విషయంలో నిజంగా దేవుడు ఎంతో ముచ్చట కలిగిస్తున్నాడనే మాట రావాలి. అందుకోసమే ఇక్కడ అంటారు, శూన్యమితిలో మీకు ముచ్చట పుట్టించినదేది? బైబిల్లో గెరాసీనుల దేశములో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు గెరాసీనుల దేశములో సేన అంటే అనేకమైన దయ్యాలు పట్టున్నాడు. ఒకటేం కాదు, ఎన్ని దయ్యాలంట?
అనేకము. అందువల్ల ఇంటికి దూరం అయిపోయి అదిగో ఆ యొక్క మరి సమాధుల్లో ఉన్నాడు, తన ఒంటి మీద గాయాలతో ఉన్నాడు, తన సంఖ్యను తెంచేసుకుంటున్నాడు, అతడు అరుస్తున్నాడు, అతడు కేకలేస్తున్నాడు, ఎవరు వెళ్ళినా వాళ్ళని రానివ్వటం లేదు. ఎన్నో రకాల మానసిక ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎన్నో రకాల శరీర ఇబ్బందుల్లో ఉన్నాడు. అతడు అలాంటి పరిస్థితుల్లో అనేక దయ్యాలు పెట్టి పీడిస్తుండగా అలాంటి వ్యక్తిని యేసయ్య విడిపించాడు. ఎవరికి స్తోత్రం. ఆ గెరాసీనుల దేశంలో అందరూ చూశారు. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క మరి సమాధుల్లో ఉండటం అందరూ చూశారు. అలాంటి వ్యక్తి మారాడు. యేసయ్య విడిపించాడు. యేసయ్య తనలో ఉన్న దయ్యాలను విడిపించాడు. అనేక దయ్యాలను విడిపించిన తర్వాత అతడు మార్పు కలిగి మాట్లాడుతుండగా, ప్రజల మధ్యలో ఉంటుండగా, కుటుంబంతో ఉంటుంటే అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. వీడు దయ్యం పట్టినోడు కదు, భయంకరమైన వ్యక్తి కదు, ఎలా మారాడు అంటున్నారు. అంటే తనలో మార్పు యేసయ్య తీసుకొచ్చాడు. చెప్పలు కొట్టి మనం వద్దాం. ఏంటో మార్పు అంటే అతని జీవితం అంతా మార్చేశాడు. అతని గాయాలను కట్టేశాడు. అతను దయ్యాల నుంచి విడిపించబడ్డాడు. అతడు స్వస్థత పడి ఎవరు చేశాడంటే యేసయ్య చేశాడంటున్నాడు. ఇతరులో మార్పు వస్తే అతడు ఎలాగున్నాడయ్యా అంటే తన కుటుంబానికి ముచ్చటేస్తుంది. వీడు మా చేతికి రాలేడు అనుకున్నాము, అంకికి రాలేడు అనుకున్నాము, మాట వినుడు వీడు చనిపోతాడు అనుకున్నాము, అదిగో సమాధుల్లో ఉంటా అక్కడ అయిపోతాడు అనుకున్నాం. కానీ యేసయ్య మార్చాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా మార్పిస్తాడు. ఈ పిల్లలలో మార్పిస్తాడు, భర్తలో మార్పిస్తాడు, కుటుంబంలో మార్పిస్తాడు, ఆర్థిక విషయాల్లో మార్పిస్తాడు, అనారోగ్య పరిస్థితుల్లో మార్పిస్తాడు. నీ నా జీవితాన్ని మార్పిచ్చేది యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. మనలో ముచ్చటేసే అనుభవంలోనికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదే నా పరిస్థితులు, ఇదే నా కష్టాలు, ఇదే నా జీవితము అనుకోవద్దు. పెళ్ళేది కాంతి పడుతున్నా, ఇప్పుడు పడుతున్నా అనుకోవద్దు. మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ప్రార్థనలో మార్పును కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కుటుంబాలు కట్టగలిగిన దేవుడు. ఎలాగ గెరాసీనుల దేశంలో ఆ వ్యక్తిని మార్చాడు, మన జీవితాల్లో కూడా మారుస్తాడు. ఈ లోకమనే దానిలో కట్లలో, ఈ లోకమనే పాపము కట్లలో, ఈ లోకమనే శ్రమనే కట్లలో, ఈ లోకమనే ఇబ్బందుల కట్లలో ఉన్న మన జీవితాలను విడుదల కలిగించునుగాక, ప్రభు కొరకు నిలబెట్టునుగాక. అలాంటి దేవుడు. అయితే ఇక్కడ అతడు ప్రభుకి విధేయత చూపించాడు. అందరూ అన్నాడు వెళ్ళిపోంటే ఆ పందులు ఉన్నవాడు కూడా వెళ్ళిపోమన్నాడు, ఊరోళ్ళందరూ వెళ్ళిపోమన్నారు. కానీ గెరాసీనుల దేశంలో ఉన్న ఆ వ్యక్తి అన్నాడు, దెయ్యాల నుంచి విడిపించబడిన వ్యక్తి అన్నాడు, ప్రభువా ఉండయ్యా, నువ్వు ఉంటేనే నాకు కలిగిందయ్యా, ఈ మార్పు నాలో కలిగింది, నువ్వు ఉంటేనే ఉండయ్యా అంటే ప్రభు అన్నాడు కదా, నువ్వు వెళ్ళి నీ ఇంటికి నీ కుటుంబంలో అనేకులకు సాక్షిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య కోరుకున్నాడు. యేసయ్య ఉండవా? మార్క్సు వార్త 5వ అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత ఇక్కడ అలాంటి విధానము కనబడతా ఉంది. అయితే ఇక్కడ మనం చదువుకుంటే ఏ అనుభవంలో తీసుకెళ్తాడంటే ఇక్కడ ముచ్చటి అనే మాట అయిపోయింది. నెక్స్ట్ ఏంటయ్యా అంటే మహానాయము అంత నాటకం అంతా జంటైంది. ఏ పేరంట ఇది? మహానాయము. నిజంగా 32వ అధ్యాయం ఆదికాండం మొదటి వచ్చిన చదువుదాం. ఇది మన అంశం. ఇయ్యాల ప్రతి ఒక్కరు చెబుదాం. ఏ న్యాయం అంట? నయం అంటే ఎవరు వస్తారు? మన మధ్య రెడీగా వస్తాడు కనుక మహనాయము అనాలి. ఏ న్యాయం అంట? మహనాయము. దేవునికి స్తోత్రం. అదంట నాటకం అంతా వింతైనది అంట. ఈ మహనాయము అనే మాట ఎక్కడొచ్చిందంటే ఆరంభము ఇక్కడ అంట. చదువుదామా? 32వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు తన త్రోవలు వెళ్ళుచుండగా దేవదూతలు తనని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి దేవునికి స్తోత్రం. ఏ స్థలము కట్ట పేరు పెట్టాడు? దేవుని యొక్క దేవదూతలు అదిగో 2 సేనలు అక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఈ వ్యక్తులు అని ఆలోచిస్తుంటే దేవుడు అని చెప్పాడంట. ఏ స్థలం అంటది? మహానాయము అనబడిన ఆ పేరు అక్కడికి వచ్చింది. ఈ పేరట అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే 2 సేనలు అన్నాడు.
ఇదిగో మరి ఈ యొక్క యాకోబు తన ఇంటి దగ్గర నుండి, తన తల్లి దగ్గర నుండి, తన తండ్రి దగ్గర నుండి, తన అన్న దగ్గర నుండి వెళ్ళిపోయి అదిగో తన యొక్క మరి మామయ్య అయిన లాబాను దగ్గరకు వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు తిరిగి వస్తున్నాడో తెలుసా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు దూరమయ్యాడు, కుటుంబానికి దూరమయ్యాడు, ఇదిగో దేవునికి దూరమయ్యాడు. అలాగ దూరముగా ఉన్న వ్యక్తి తిరిగి వస్తా ఉంటే దేవుడు 2 సేనలు పంపించాడు, ఆహ్వానిస్తున్నాడు రమ్మని. దేవునికి స్తోత్ర. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఈ లోకము శ్రమలలో దూరం అయిపోతా ఉంటాం చూసావా, కష్టాలలో దూరం అయిపోతా ఉంటాం చూసావా, ఇబ్బందుల్లో దూరం అయిపోతా ఉంటాం చూసావా, అయినా కానీ దేవుడు ఆహ్వానిస్తూ ఉంటాడు. తన యొక్క ఇదిగో సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, దర్శనము ద్వారా దేవుడు అదిగో తన యొక్క మరి దేవదూతల ద్వారా ఆహ్వానం పలికిస్తాడు. రండి, నా దగ్గరకు రండి, మీరు దూరం కాకూడదు. 20 సంవత్సరాలు యాకోబు దూరముగా ఉన్న దేవుడు అంటున్నాడు, రమ్మంటున్నాడు. ఇదిగో త్రోవలో ఉండగానే పిలుస్తున్నాడు. దేవుడికి స్తోత్ర. దేవుడు విడిచిపెట్టడు, ఒంటరిగా వదిలిపెట్టడు, కుటుంబాన్ని వదిలిపెట్టడు, నిన్ను వదిలిపెట్టడు. దేవుడు నిన్ను రక్షించుకున్న తన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకోసం అంటాడు కదా, నిన్ను విడువను ఎడబాయును అన్నాడు. దేవుడికి స్తోత్ర. ఇలాంటి దేవుడుగా కనబడతా ఉన్నది కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు కదా, ఆ మాట మహనాయిము అనే పేరు మాటకు అర్థం ఏంటంటే 2 సేనలు. కనుక ఇప్పుడు ఆహ్వానిస్తున్నాడు, యాకోబుని ఇప్పుడు ఆహ్వానిస్తున్నాడు. 2 సేనలతో, దేవదూతలతో ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మనల్ని కూడా దూరముగా కానివ్వడు, దూరముగా వెళ్ళనీయుడు. ఆయన తన వారిని ఆహ్వానం పలికిస్తాడు. ఎక్కడికి? మందిరానికి, దేవుని సన్నిధికి. మీరు దూరం కాకూడదు. ఆయన దూరం అయితే ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకయ్యా అంటే లోకము మంచిది కాదు. అందుకోసమే ఆ యొక్క మరి విధానము కనబడతా ఉంది. మహనాయం అనే నాటక అనుభవంలో కొన్ని వాక్య సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్ర. ఏ యొక్క అనుభవం అయ్యా అంటే మహనాయము అనుభవం. ఈ మహనాయము అనుభవము ఏం చేస్తుందంటే మనలను ఆశీర్వాదంగా మార్చింది. ఏంటంటే ఇక్కడ అంటాడు కదా, 53 కీర్తన 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తన గ్రంథం 53వ కీర్తన 1, 2 వచనాలు. దేవుడు లేడని భక్తిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చనిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు. ఆఖరి 6వ వచనం కూడా చదువుదాం. సియోనులో నుండి రక్షణ కలుగును గాక. దేవుడు యాకోబు హర్షించును. కనుక ఇక్కడ ఈ కీర్తన అంటాడు కదా, ఆ రాగం మీద పాడిందంట. ఏ రాగం అంట చదవండి అక్కడ. అనేది ఇక్కడ మహనాయిము అనే సందర్భాన్ని తీసుకొచ్చి ఆ రాగం మీద పాడిందంట. దావీదు అనుభవం కూడా ఎలాంటిదయ్యా అంటే ఆ రాగం మీద కూడా వచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడయ్యా అంటే కష్టాల్లో, బాధల్లో ఉన్నాడు. కానీ ఏం కోసం అంట, మొదటేమో దేవుడు లేడు అనుకున్న వాళ్ళు, బాధల కష్టాలు ఉన్నాయి. ఆఖరి వచ్చిన వాళ్ళు ఏం కలుగుతుందయ్యా అంటే అక్కడ సంతోషము, రక్షణ, ఆనందం వస్తుంది. అంటే ఇక్కడ మహనాయిము అనే అనుభవం ఏంటయ్యా అంటే అనగా నాట్యము అని అర్థం. ఏ అనుభవం అంట ఇది? నాట్యము. అంటే సంతోషము వేరు, నాట్యము వేరు. నాట్యం అనే మాట ఎక్కడొచ్చిందయ్యా అంటే దావీదు అనుభవంలోనే వచ్చిందని. అది ఎక్కడయ్యా అంటే 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయములో కనబడింది. 2వ సమూయేలు గ్రంథం 14వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు సాగగా దావీదు అది ఈ అనుభవం కోసం అంట దేవుని యొక్క సన్నిధిలోనట మందస్సును ఎదుటట ఎవరు చూస్తున్నాడయ్యా అంటే దేవుని చూస్తా 30,000 మంది సూర్యులు ఉన్నారు అక్కడ. ఎంతో మంది ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరిని చూస్తల్లా, ఎవరిని చూస్తున్నాడయ్యా అంటే దేవునే చూస్తున్నాడు. దేవుడిచ్చిన ఆధిక్యతనే చూస్తున్నాడు. ఎందుకో దేవుడి ప్రజలు ఇదిగో దీవెంతబడితే
చూస్తున్నాడు. ఆ యొక్క మందస్సం ఎదుట ఏం చేస్తున్నాడట? నాట్యం ఆడుతున్నాడు. మహానాయము అనేది నాట్యమునకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఈ నాట్యం ఆడుతూ ఉంటే అదిగో తన యొక్క బట్టలు, రాజవస్త్రాలు, ఎప్పుడు ధరించుకున్న బట్టలు తన స్వాధీనములో కూడా లేవంట. అంతగా నాట్యం ఆడుతున్నాడట. అట్లాగా దేవుని ఎదుట నాట్యం ఆడుతూ ఉంటే ఎవరు చూశారు? మీకాలు చూసింది, ఇంటి అదిగో మేడ మీద నుంచి చూసింది, అంతఃపురంలో చూసింది, తన యొక్క నివాస స్థలంలో చూచి అంటుంది కదా, ఈయన సామాన్యుడు మానవుడు లాగా అదిగో అలాగ నాట్యం ఆడుతున్నాడేంటి, అలాగున్నాడేంటి, పిచ్చివాడు లాగున్నాడేంటి అని తన మనసులో ఏర్పరచుకున్నట్ట. అయితే ఇది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. వెంటనే ఆమె కంటే తన జీవిత కాలం అంతటిలో గర్భ ఫలం ఇవ్వాల. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట నాట్యం అటువంటి సుఖపడిన అవసరంలా. దావీదుకు తెలుసు, నా స్థితి వేరు, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నా ఇంటిలో చివరి వాడను, ఏ ఆధారం అందలేదు, నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు, రాజుగా ఉంచాడు, ఉన్నత స్థితిలో ఉంచాడు, ఆధిక్యత ఇచ్చాడు, ఇంతగా నేను ఆయన సన్నిధిలో నాట్యం ఆడకపోతే అని సంతోషముతో నాట్యం ఆడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం ఏంటయ్యా అంటే ఇక్కడ అంటాడు కదా ఇర్మియా గ్రంథం 31:13 వాక్యాన్ని చదువుకుందాం. 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి, అది దేవుడట దుఃఖమునకు ప్రతిగా. ఎవరు దుఃఖపడుతున్నారో, ఎవరు బాధపడుతున్నారో వారిని చూచి దేనిగా మారుస్తాడంట ఆయన? సంతోషముగా వారిని ఆదరించదను, విచారమును కొట్టివేసి వారికి నేను ఆనందమును కలుగు చేతును. దేవునికి స్తోత్రం. వారికి ఆనందము. యేసులో ఉన్న ఇది మహానాయమ అనుభవం ఏంటో తెలుసా? విచారము కొట్టివేస్తాడు, దుఃఖాన్ని తీసివేస్తాడు, ఇబ్బందిని తొలగిస్తాడు, నీకు తెలియని బాధను తొలగించి నీవు ఆనందము అనేది పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకోసమే దేవుడు అన్నాడు 30:11 మాట్లాడుతున్నాడు. 30:11 నా ప్రాణము మౌనముగా నుండక నా అంటాడు కదా, దావీదు అంటున్నాడు, నా అంగలార్పును. అది దేవుడే మారుస్తాడు. నేను దుఃఖంలో ఉన్నావా, దేవుడు దేనిగా మారుతాడట? ఈ అనుభవంలోకి వస్తే మహనాయిం అనుభవులు. ఇక్కడ యాకోబు కూడా అందులోకి వచ్చాడు, ఇక్కడ దావీదు కూడా ఈ అనుభవంలోకి వచ్చాడు. అందుకోసమే పరమగీతాలలో అదిగో షూలెమితుతో అదిగో అక్కడ పెళ్లి కుమారుడుగా ప్రభు మాట్లాడుతున్న మాట, ఇదిగో షూలెమితి నిన్ను ఏ అనుభవంలో చూడాలనుకుంటున్నానంటే మహనాయిం అనుభవంలో నిన్ను చూడాలి. దేవునికి స్తోత్రం. సంఘం ఎలాగుండాలట? ఈ అనుభవంలో దుఃఖములో నుండి ఆనందములోకి రావాలి, నాట్యమాడే అనుభవంలోనికి రావాలి, స్తుతించే అనుభవంలోనికి రావాలి, ఘనపరిచే అనుభవంలోనికి రావాలి. దుఃఖం ఉంది, దాన్ని కొట్టివేస్తాడు, విచారం ఉంది, దాన్ని తొలగిస్తాడు, దేవుడు తన కృప తోడు కూర్చుతాడు. దేవునికి స్తోత్రం. రెండో అనుభవంలోకి వస్తే మహనాయిమ అనుభవం రెండవది అంటాడు కదా. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మహనాయిమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరూ యోర్దానును దాటి వచ్చిరి, మారుగా. చాలండి, ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ అబ్షాలోము అంటే తన కుమారుడే, దావీదునకు కుమారుడే. రాజ్యము దావీదుది, కానీ తరుగుతుందేమో కొడుకు. కొడుకు ఏం చేస్తున్నాడంటే తడుపుతున్నాడు, తండ్రిని తడుపుతున్నాడు. తండ్రి ఏమో ఇదిగో మరి కొంతమందిని ఎమ్మడబెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట? సింహాసనాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడయ్యా అంటే అలాగా వెళ్ళిపోతే ఏ స్థలంకి వచ్చాడయ్యా అంటే మహనాయిం అనబడే స్థలంకి వచ్చారట. అక్కడ యోర్దాను నది ఉంది, అది దాటారు, వీళ్ళు కూడా దాటారు. ఈ దాటిన తరువాత వచ్చిన ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఆ సందర్భాన్ని చూస్తే అక్కడ అంటాడు కదా 27 దావీదు
మహనాయిమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బ లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును గిలాదీయుడైన బర్జిల్లయిము అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పిక కొని ఉన్నందున తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలు పిండి వేచిన గోధుమలు కాయ ధాన్యాదములు చిక్కుడు కాయలు తేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని జనులు దేవునికి స్తోత్రం చూడ. హల్లెలూయా. ఈయనేమో మహానాయము ఇదిగో కొడుకు తరుముతున్నాడని పారిపోతా ఉంటే ఎక్కడ తల్లాసుకుందామంటే ఈ మహానాయముకి వచ్చిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడట. అతడు ఏం పేరట? గిలాదు వాడైన బర్జిల్లయి. ఇతడు చాలా స్థితి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దేవుని యొక్క ప్రేమ కలిగిన వాడు. దావీదును చూచాడు, దావీదు మీద ప్రేమ పుట్టింది, దావీదు మీద చాలా అభిమానం పుట్టింది, తన స్నేహితుడుగా ఉన్నాడు. అతడు ఏం చేస్తాడంటే ఆదరిస్తున్నాడు. ఏమేమి అడవిలో లేకపోతే మహానీయుములు ఏంటంటే పరుపులు ఇస్తున్నాడు, కుండలు ఇస్తున్నాడు, పాత్రలు ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, చిక్కుడుకాయలు ఇస్తున్నాడు, తేలాలు ఇస్తున్నాడు, వెన్న ఇస్తున్నాడు, జున్ను ఇస్తున్నాడు. అతనికి కావలసినంత ఇచ్చి తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా అతను పోషించి ఆదరించాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. మహానాయము అనుభవం సంఘం ఏం చేస్తుంది అంటే పోషించబడింది, ఆదరించబడింది, బలపరచబడింది, ధైర్యపరచబడింది. ఎన్నో రకాల సమస్యలు తరుగుతున్నా, ఎన్నో రకాల ఇబ్బందులు తరుగుతున్నా, ఎన్నో ఆపదలు తరుగుతున్నా, ఎన్నో కష్టాలు తరుగుతున్నా సంఘము సంఘ పరిచర్యలో తన యొక్క వాక్యము చేత దేవుడు ఆదరిస్తా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి అనుభవం మహానాయము అనుభవం నాట్యముగా మారుస్తాడు. రెండో అనుభవం ఆదరణ కలిగిస్తాడు. తప్పులు కొట్టి ప్రభునామాన్ని కనపడతాం. ఎవరు చూస్తారే అంటే దేవుడే చూస్తాడు. దావీదును చూచాడు, యోర్దాను దాటడం చూచాడు, ప్రయాసపడడం చూచాడు, తన కుమారుడు తరవడం చూచాడు. ఇక ఆలోచిస్తున్నాడు. అతని కోసం ఒక వ్యక్తి బర్జిల్లయి వ్యక్తి నిలబెట్టి అన్ని అడవులు అన్ని వచ్చినాయి. అతడున్న ప్రాంతంలో అన్ని ఇచ్చాడు. పరుగులు కూడా ఇచ్చాడంటండి. ఎన్ని కావాలి ఒక పరుగులు, ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చాడంట. ఎస్, దేవుడు మనకేం కావాలో ఇవ్వగలిగిన దేవుడు ఆదరణ కలిగిస్తాడు. మహానాయము అనే సంఘము ఆదరణ కలిగింది. దేవునికి స్తోత్రా. మూడో అనుభవం చదువుకొని ముగించుకున్నాం. అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఇది చెప్పరు, మన మరి అలేఖ్యాను గీత చెప్పరు, ఇంకా చెప్పనిద్దాం అని కోరుకుంటారు కనుక టైం అయిపోయింది. ఇంకా కాబట్టి మూడో అనుభవంలోకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అందరు తీసారా? మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. మరియు బెన్యామీనీయుడైన గేరా కుమారుడు ఊరీము ఊరివాడైన షిమి నీ యొద్ద ఉన్నాడు. నేను మహానాయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నేను అతన్ని ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నదికి దిగిరాగా యెహోవా తోడు. దేవునికి స్తోత్ర. దావీదేమో మహానాయమునకు వెళుతుండగా షిమి అనబడిన వాడున్నాడు. ఎవరు చూసుకొని ఇదిగో తన కుమారుడు అదిగో అబ్షాలోముతో ఉన్నవాడు, ఆ జట్టులో ఉన్నవాడు షిమి. ఈ షిమి ఏం చేస్తున్నాడట? దావీదుని శపిస్తున్నాడట. దావీదుని శపిస్తా ఉండి ఎప్పుడు పోతాడో, ఎప్పుడు నాశనం అయిపోతాడో అని శపిస్తున్నాడట. ఈడసలు పోతే బాగుండని శపిస్తున్నాడట. ఈ శపిస్తుంటే యోర్దాను దాటగానే అనిపించిందంట, కత్తి చేత నేను చంపాలి అనుకున్నాడట. కానీ దేవుణ్ణి బట్టి అన్నాడట, క్షమిస్తాను, కత్తి చేత చంపేస్తాను నిన్ను. ఎంతో మందిని చంపాను, నిన్ను చంపాలని లెక్క కాదు, చంపాలి. కానీ ఈ మహానాయము అనుభవం ఏంటో తెలుసా? క్షమించే అనుభవం. ఎప్పుడు కూడా దేవుడు నామని కనపడతాం.
ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. యేసయ్య కూడా సిలువలో అదిగో 7 మాటలలో మొదటి మాట, తండ్రి మీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరినే ఈరోజు నిన్ను నన్ను కూడా క్షమిస్తా. మహానాయము మనస్సు మారి క్షమించడానికి ముందుకు వచ్చాడు దావీదు. ఈ రోజు మన జీవితాల్లో క్షమించాడు. ఎన్నో పరిస్థితులలో దేవుని మాట వినకపోయినా, దేవుని మార్గం నడవకపోయినా, ఎన్నో పరిస్థితులు దుఃఖపెట్టినా క్షమించాడు. ఈ రోజు వరకు మనం కాపాడుకుంటా ఉన్నా. ఆయన ఎవరయ్యా అంటే క్షమించే దేవుడు. కనుక మహానాయము క్షమించే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మన జీవితాల్లో క్షమిస్తాడు. 3 అనుభవాలు. 1 నాట్యంగా మారుస్తాడు. 2 ఆదరిస్తాడు. ఆదరణలో అన్నిటిలో ఆయన పోషిస్తాడు. 3 అనుభవం ఏంటో తెలుసా? క్షమిస్తాడు. నిజంగా నిందించే వాళ్ళు ఉండరా? నిందలేస్తారు, సంఘం మీద వేస్తారు, సేవకుల మీద వేస్తారు, విశ్వాసుల మీద వేస్తారు, అందరి మీద నిందలు వస్తాయి. నిందలు వస్తే నువ్వేం భయపడిన అవసరం. క్షమించు. ఏమి నీకు తక్కువ చేయడు దేవుడు. క్షమించండి మీరు క్షమించబడుదురు అన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన మనం క్షమించాలంటే మనం క్షమించాలి అంతే. ఆ యొక్క క్షమాపణ మనస్సు దానిది. నిందల అవమానాలలో యేసయ్య క్షమించాడు. ఈరోజు మన జీవితాల్లో గడపి దేవుడు క్షమాపణ దేవుడు ఇచ్చిన దాకా ఈ నాట్యం అనే అనుభవం, మహానాయములో నాట్యము ఆనందం అనే అనుభవం, తర్వాత ఇదిగో మరి ఈ మహానాయము మరి ఆదరణ అనుభవం, క్షమించాను ప్రభు మన సంఘాలకు మనకు దేవుడు ఇచ్చిన దాకా. దేవుడి మాటలు ప్రభు మన వెనుకడులో దీవించి ఆశీర్వదించిన దాకా.